ఆల్ ఇండియా మీడియా ఖమ్మం నగరంలోని మరి ఒడ్డెపోయిన నరసింహారావు గారు అనేటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షులు, ఖమ్మం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, ఖమ్మం మున్సిపాలిటీ మాజీ కార్పొరేటర్ వారు ఖమ్మంలో మరి రామసాయం రఘురామిరెడ్డి గారి గెలుపు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం ఆల్ ఇండియా మీడియా. నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే అన్న, ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ కిల్లా అంటున్నారు, లేదా ఖమ్మం కిల్లానే కాంగ్రెస్ జిల్లా అంటున్నారు. దీనిపైన మీ స్పందన? వాస్తవంగా ఉభయ ఖమ్మం జిల్లా అని చెప్పేసి అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. దాన్ని గతంలో ఉన్నటువంటి సర్దార్ కీర్తిశేషు జలగం వెంకటరావు గారి దగ్గర నుంచి నేటి తరం నాయకుల వరకు కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. మధ్యలో ఒక్కసారి అంటే 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆనాడు తెలుగుదేశం పార్టీ మరియు ఉభయ కమ్యూనిస్టులు కలిసి జిల్లాలో కూడా 9 సీట్లు మొత్తం స్వీప్ చేశారు. కానీ దాని తదనంతరం 1996 సంవత్సరంలో కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు రజబలి గారు పరమరించడంతో ఎమ్మడి ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ ఉప ఎన్నికలలో పెద్దలు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేసిన నాటి నుండి నేటి వరకు ఖమ్మం జిల్లా కంచుకోటగా ఉన్నది. ముఖ్యంగా 2014 నాటి నుండి ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లలో 9 సీట్లు, అదే ప్రకారంగా 2018లో కూడా 10 సీట్లకి 9 సీట్లు, మొదటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా 10 సీట్లకి 9 సీట్లు రావడం గెలవడమే కాకుండా భద్రాచలం గెలిచిన తెల్ల వెంకటరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో గెలవడంతో ఈ ఉభయ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు కూడా ఖమ్మం జిల్లా మొత్తం గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిందనే ఒక విషయం స్పష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు, అమలు జరగని హామీలు, ఆ గుడ్డి ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అంటూ ఇతర పార్టీ నాయకుల అభిప్రాయం, దానిపైన మీ అభిప్రాయం? సార్, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గట్ట ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోతే గతంలో అధికారంలో ఉన్నా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన ముస్లిం రైతాంగ వర్గాల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రకారంగా వాళ్ళు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ఒకరోజు ఈ దేశంలో అంటే స్వాతంత్రం వచ్చిన నాటికి ఈ దేశంలో గుండు సూదికి నోచుకొని మనం ఈరోజు అంతరిక్షంలోకి రాకెట్ పంపిస్తున్నామని చెప్పేసానంటే గతంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం అదిగా రాకముందు కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత. అదే ప్రకారంగా ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది గుడ్డి ప్రభుత్వం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏ విధంగా గుడ్డి ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి. కళ్ళుండి కబోదిలా మాడుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే మేము 6 గ్యారంటీ హామీ పథకాలు ఇచ్చామో, 0 కరెంటు బిల్లు 200 యూనిట్లు ఎవరైతే కాల్చుకుంటారో వాడికి 0 బిల్లు అని చెప్పుకున్నాం. ఆ ప్రకారంగా వస్తున్నాయి కదా ఈరోజు. అదే ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఒక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. ఆ ప్రకారంగా ఉచిత బస్సు నడుస్తుంది కదా. అదే ప్రకారంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఏమవుతున్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా రైతులకి ఉచిత విద్యుత్ కార్యక్రమం నడుస్తూనే ఉంది కదా. అదే ప్రకారంగా 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉన్నదో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది కొంచెం అయిపోయింది. రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా చేస్తాం. అదే ప్రకారంగా రుణమాఫీ చెప్తున్నారు. రుణమాఫీ కార్యక్రమం కూడా రేపు ఇవాళ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో వేసే బాధ్యత నాది అని చెప్తున్నారు. ఆ ప్రకారంగా తీసుకునే బాధ్యత ఏదైనా రేవంత్ గారు తీసుకున్నారు. దాన్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తుంది. ఇచ్చినటువంటి హామీలు ఏవైతే హామీలు తప్పనిసరిగా నెరవేర్చని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారు. ప్రధానమంత్రి మోడీ గారు 4 సభ అంటున్నాడు, దానిపైన ఎన్ని అభిప్రాయం? సార్, అసలు వాళ్ళు పోటీ చేసేది కూటమి ద్వారా, బీజేపీ సొంతంగా పోటీ చేసేదేమో 272 స్థానాలకి వాళ్ళ పార్టీ మ్యాండేట్ మీద, ఇతర పార్టీల కూటమితోటి పోటీ చేసేదేమో మిగతా సీట్లకి. మొత్తం కలిపి 400 చెప్తున్నారా లేకపోతే ఒక బీజేపీ పార్టీ 400 సీట్లు చెప్తున్నారా సంగతి విషయాన్ని ముందు వాళ్ళు స్పష్టం చేయాలి. అదే ప్రకారంగా 1984లో ఇందిరాగాంధీ గారు దురదృష్టవశాత్తు ఆనాడు మర్డర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోసం వెళ్ళినప్పుడు 422 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. నాటి నుండి నేటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా దాటలేదు. అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలు కానివ్వండి. తప్పనిసరిగా సంకీర్ణ ప్రభుత్వాల మీద ఏర్పాటు కావాల్సిన పరిస్థితి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది కేవలం వారు మాట్లాడిన మాట కానీ ఇది అచ్యుతాం మీద మాట్లాడే ఒక మాట లేదు. ఈరోజు ప్రజలు కూడా
ఆలోచిస్తూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య తీరిందా లేదా, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు పడ్డాయా లేవా, లేకపోతే ప్రపంచ బ్యాంకులు దాచిపెట్టిన నల్లధనాన్ని తీసుకువచ్చారా లేదా, దాంతోపాటు ఈ దేశంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టు కలిసి ఏ విధంగా అయితే కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ వేరు చేసి ఈరోజు మన ధర్మాన్ని ప్రజల మీదకి బలవంతంగా రుద్దే పరిస్థితి ఏర్పడతాం. కాబట్టి ప్రజలు అమ్మాయిల గురించి చాలా పొరపాటు. ఈరోజు ప్రజలు మొత్తం తెలివిరారు. అప్పటికిప్పటికి ఎడ్యుకేషన్ మొత్తం పెరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలు కూడా మొత్తం గమనిస్తున్న ఒక విషయాన్ని మోడీ గారు, బీజేపీ పార్టీ ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వారి సహకారం మీకు ఎలా అందుతుంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన లభిస్తుంది? పార్టీ పైన అభిప్రాయం ఏ విధంగా ఉంది? సార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి యొక్క ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని పోతా ఉన్నారు. వారి యొక్క సహకారం చాలా గొప్పగా ఉన్నది. అదే సందర్భంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి గారు, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నటువంటి మల్లు అనంతరావు గారి దగ్గర నుంచి అందరూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటు మల్లు అనంతరావు గారు కానివ్వండి, మల్లు రవి గారు కానివ్వండి, ఇటు మల్లు భట్టి గారు కానివ్వండి, నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో అనుకుంటూ ఈ జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుకుంటూ వస్తూ ఉన్నారు. అదే ప్రకారంగా ఈరోజు ఉభయ ఖమ్మం జిల్లాలో వారు చేసిన ఒక కృషి మేరకు ఈరోజు అధిష్టానం కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి గుర్తించి ఎక్కడా లేని విధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3కి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తూ 3కి మంచి పదవులు ఇచ్చారు. ఆ 3 పదవులు ఇవ్వడంతోనే ఖమ్మం జిల్లా ఖ్యాతి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా మా యొక్క ఖమ్మం జిల్లా పేరు మారుతా ఉన్నది. అదే ప్రకారంగా ఇవాళ తుమ్మల గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాన. జలగం వెంకటరావు గారి తర్వాత గుర్తుంచుకోవాల్సిన పేరు తుమ్మల నాగేశ్వరరావు. దానికోసమే ఈ రోజు వారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా ఈ ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇంతవరకు ఖమ్మం జిల్లా చరిత్రలో లేని విధంగా ఆయనకి 51,90 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అదే ప్రకారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో వారు 2014లో ఆ రోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన, తదుపరి కాంగ్రెస్ పార్టీ నుంచి పాలె నుంచి పోటీ చేసినా కూడా వారికి 57,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. అదే ప్రకారంగా మల్లు భట్టి గారికి సుమారుగా 35,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు మరోసారి. అంటే ఏంటిది, ప్రజలతోటి, కార్యకర్తలతోటి ఎప్పటికప్పుడు మమ్మకమై ప్రజలతో ఉండడమే కాకుండా అతి కొద్ది కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ వ్యక్తులుగా కలిసిపోయారు. కాబట్టి ఇటు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వారిని హక్కు చేసుకున్నారు. ఆ ప్రకారంగా పనిచేశాం. వారి యొక్క సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి మేము విశ్వసిస్తాం. దేశం మొత్తం జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో ఖమ్మం జిల్లా, ఖమ్మం లోక్సభ మీద కొత్తగా వచ్చినటువంటి మరి రామసాయం రఘురామరెడ్డి గారి పైన అభిప్రాయం ప్రజలు ఎలా వ్యక్తమవుతుంది? మీలాంటి నాయకులు ఎలాంటి సలహాలుగా ఇస్తున్నారు? సార్, ఈరోజు అధికారం కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు వస్తారు. అధికారం పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు పోయారు. కానీ రామసహాయం సురేందర్ రెడ్డి గారు అంటే రఘు రామరెడ్డి గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో పాత తరం కాంగ్రెస్ పార్టీ నాయకులు 1965లోనే వారు 4 సార్లు కంటిన్యూషన్గా 60 నుంచి బిగిన్ చేసి సుమారుగా 20 సంవత్సరాల పాటు అంటే 85 వరకు కంటిన్యూషన్గా వారు ఎమ్మెల్యే చేస్తున్నారు. తదుపరి 3 సార్లు వరంగల్ స్థానం నుంచి ఎంపీగా చేస్తున్నారు. అంటే సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవలు కూడా అందించారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి యొక్క పాతతరం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి ఈ మధ్యకాలంలో ఇతర కొంతమంది ప్రతిపక్ష నాయకులు, వేరే పార్టీ నాయకులు మొత్తం మాట్లాడుతూ ఉన్నారు ఈ జిల్లా వారు కాదు అని చెప్పేసి. మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రామసాయం రఘురామరెడ్డి గారు ఖమ్మం జిల్లాకి చెందినటువంటి పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి కూసుమంచి మండల జిల్లాలో చేగొమ్మ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈ జిల్లాలో పుట్టారు, ఈ జిల్లాలో పెరిగారు. చదువు కూడా దాని తర్వాత మళ్ళీ ఉన్న చదువులకు కూడా వారు హైదరాబాదు, ఇతర దేశాలు కూడా వెళ్ళున్నారు. వారు అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.
వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిన వ్యక్తి, ఒక కుటుంబానికి శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఏమి ఆలోచించారు అని చెప్పేసి పాత తరం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఈ ఖమ్మం జిల్లాలో ఎంపీగా నిలబెట్టారు. అందుకు మేము అధిష్టానానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే ప్రకారంగా తప్పనిసరిగా రఘురామరెడ్డి గారిని భుజాన వేసుకొని గెలిపించాల్సిన బాధ్యత కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, కార్యకర్తల మీద ఉన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. మరి విన్నారు కదా నరసింహారావు గారి మాటలు. అన్న మీరు చెప్పినట్టుగానే మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రజలకు అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం ఆల్ ఇండియా మీడియా తెలియజేస్తుంది. కెమెరామెన్ రాకేష్తో వినోద్ కుమార్, ఆల్ ఇండియా మీడియా, ఖమ్మం.